కృష్ణానగర్ లేబర్ అడ్డాలో లేబర్లతో కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ ఎర్రగడ్డ డివిజన్లలో 8.77 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. వారు మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపియాలని ప్రజలతో కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అజారుద్దీన్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజద్ కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, నగర గ్రంథాలయ చైర్మన్లు ఉపేందర్ రెడ్డి, శివసేనారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ మురళీగౌడ్, నవీన్ యాదవ్, రహమతే నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మనల్ని ఎందుకు రమ్మని ఆయన ముందు సార్ కొంచెం ఫ్లాష్ కొంచెం బిందిగానా సార్ దాన్ని ఆడండి. దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల కంటే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ముఖ్యమంత్రి గారి కోరిక తగ్గట్టుగా మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు దోహదపడుతుంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ కావాల్సినటువంటి అన్ని పెండింగ్ వర్క్లు ఈనాడు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేస్తున్నాం. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అన్ని నియోజకవర్గాలతో పాటు మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలని ఇప్పటికే సుమారు 70-80 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ప్రజలకు అవసరమైనటువంటి పనులు, అది రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, పేదలకు ఇళ్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్లి ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో జూబ్లీహిల్స్ యొక్క ప్రజల యొక్క కన్న కలగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని మీరేదైతే అది శాంక్షన్ చేసేటటువంటి అధికారం ఈ రోజు ప్రభాకర్ గారి దగ్గర, మేయర్ గారి దగ్గర ఉంది. కాబట్టి మొగమాట పడకుండా మీరు కావాల్సిన పనులన్నీ చేసుకోండి. శాంక్షన్ చేసిన పనులు పకడ్బందీగా, పటిష్టవంతంగా 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, డ్రైన్ కానీ, రోడ్డు కానీ ఏ పని చేసినా 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి. మళ్లీ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఆ రకంగా హేమంత్ గారు కూడా కష్టపడి ఈ డివిజన్కి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా సత్వరమే శాంక్షన్ చేయడంతో పాటు క్వాలిటీతో పూర్తి చేసి ప్రజల మన్నల్ని పొందాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కలిపి 5,55,22 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పజేయడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇలా యూసుఫ్గూడ నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న 6 రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల్ని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం. అంతేగాని మీ అందరికీ తెలిసి అలా పేదవాడు ఎన్నడూ కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కిలోలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. పేదలుగా 200 యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లైనా, ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టినా, పరాయి నుంచి కోడలు వచ్చినా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 55,000 రేషన్ కార్డులు ఇచ్చి ఎప్పటికి కూడా ఇంకా అర్హత ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగంగా మరి పనులు చేస్తా ఉన్నాడు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి గౌరవ మంత్రులు, స్థానిక నాయకులు అందరం కూడా ఒకటే ఆలోచన. ప్రజా సమస్యలలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం, మీ ఆశీర్వచంద్రులు గెలిచిన ప్రభుత్వం అన్ని రకాల మరి సమస్యల పరిష్కారానికి ముందు ఉండాలి. ఎదురుగా కాలనీ చాలా కాలంగా ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ సమస్య కూడా ఈ వర్షాకాలం కాగానే పనులు ప్రారంభించే విధంగా నిధులు కేటాయించబడ్డాయనే మానవుడి సందర్భంగా మనం చెప్తాను. మొన్నకాయ వచ్చిండు పాపం, పాత చనిపోయిన ఆయన మీద ఎనలేని సానుభూతి వ్యక్తం చేస్తా ఉండు. మేము అడుగుతా ఉన్నాం, నీకు అటువంటి అంత సానుభూతి ఉండి ఆయన అంత పెద్ద నియోజకవర్గానికి సంబంధించిన బాగా చేసినాడనుకుంటే మరి హైదరాబాద్ నుంచి ఎందుకు నీ మంత్రివర్గంలో తీసుకోలేదని అడుగుతాను. ఇవాళ